కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సందేశం. ప్రచార యావతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ను చేయడమే లక్ష్యంగా పనిచేద్దామంటున్న తోట నరసింహం. వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకొని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2,800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1,100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1,100 కోట్లు, 2,800 కోట్లు, ఈ రెండింటికి సంబంధించి 3,900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. అంటే 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు. అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం 2024-25
2025-26కు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద 4 కోట్లు, ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ 2800 కోట్లు మళ్ళీ కావాలి, 1100 కోట్లు వసతి దీవెన కింద కావాలి. ఇవన్నీ కూడా కలిపితే మరో 3900 కోట్లు. సో ఆ 3200 కోట్లు, ఈ 3900 కోట్లు దాదాపుగా 7100 కోట్ల రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈ రోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది, ప్రజల తరపున ఎప్పుడు గొంతుకై వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదేవిధంగా పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 15 సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కూడా తెలియజేస్తాను. ఎన్ని పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారో వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను. రెండోది దిశ, ఈ విషయంలో నేను 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను. ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు, ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది. అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, దీంట్లో రాజీ లేదు. రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది, ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా, చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను, ఆకతాయిలున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి, మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను, తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు, కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం, ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు, ఈ రాష్ట్రం మీకు సహకరించదు, అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా,
ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష, ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద 2024 కొత్త చట్టం తీసుకొస్తున్నాం. మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు, ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు, అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది. ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు. అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష, ఈరోజు టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి, పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి అధ్యక్ష, చాలామంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి 2-3 నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని ఇంకా పకడ్బందీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. దీంట్లో కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం. దీని ద్వారా కూడా ఎక్కడ సైబర్ క్రైమ్ చేస్తే అలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎఫ్ఎస్ఎల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కడాన దేశ ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే, నేను ఎప్పటి నుంచో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి, స్క్వాడ్స్ పెట్టి, ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం. కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత ప్రిసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతా ఉంది. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. అలాంటివి ఇది పోయినాయి. ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి లేని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే. ఒక మర్డర్ జరిగిన తర్వాత, ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత 6 మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది, చనిపోవడం అనేది అదొక ఆవేదన, ఆలోచన కలుగుతుంది. ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సెన్సేషనల్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా, ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను, నేనే ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉండి 2019లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏమని, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను.
జనరల్గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజ మంత్రి అప్పుడు అందరం ఉన్నాం. అందరం ఉండి అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారనేదానికి ఇది ఒక ఉదాహరణ దిశ. అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు, మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత సాయంత్రానికి దిశ ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో, ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు. రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను వేసే పరిస్థితికి వచ్చారు. బాధ కదా దేశ, ఆవేదన కలగదా? ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ, ఎప్పుడు హత్యా రాజకీయాలు మరక అంటకుండా 45 సంవత్సరాల రాజకీయాలు చేశారు. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసిన ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప, శిక్షలు బయటకు చేశాను తప్ప, నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం. పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను, మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు మనం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన, సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా లేని పరిస్థితి, పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చాలా వరకు కరెక్ట్ చేశాం, ఇంకా కరెక్ట్ చేస్తాం. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. అప్రమత్తం చేయడమే కాదు, ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్గా ఉందని విత్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్లోకి వస్తారు. అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టిరేగిపోయే పరిస్థితి వస్తుంది. అది ఈ ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజుటి నుంచి కొంతమందిని చూస్తున్నాను దిశ, కొన్ని కేసులు కూడా చూస్తున్నాను. ఎమోషన్లో కొంతమంది ట్రాపుల్లో కూడా పడతా ఉంటారు. కొంతమందికి డబ్బులు ఇస్తామంటే ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఒక విధంగా ఆలోచిస్తే చిట్ ఫండ్ కంపెనీలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతాం, లేకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది అమ్మాయిల పట్ల కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ప్రేమ అనే మాట ఒలకబోస్తూ ట్రాప్లో పెట్టి ఈ యొక్క అబ్యూజ్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సభ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది.
అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టం, తాట తీస్తామని చెప్పి కూడా మరొకసారి ఎందుకంటే నా గట్టిగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇదే మాదిరిగా ముఖ్యమంత్రిగా ఉండి పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ అంటే పబ్లిక్ అంతా చూడాలి. చిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్షుడు. నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు, చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష, పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష, వైఎస్ఆర్ ఎస్పీ, గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదలదు. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష, బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించారు. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసినట్టు. అంటే ఒక ప్రోపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష, ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష, దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు, ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు, నాణ్యత లేని బట్ట, అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష, ఇది చేశారు అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా నేను అందరికి చూపిస్తాను. అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి. ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసింది. అంటే 9.4% మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు, చిక్కిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది, చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్ట వేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను కూడా ఫీల్డ్లో టెస్ట్ చేశాను అధ్యక్ష, పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆదిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ కోట్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను జరిగింది, ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష. అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను, ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది, అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష. ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చేగల అధ్యక్ష ఒక చిక్కీ సప్లైలో రాబోయే 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటుంది అధ్యక్ష. గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో 144 కోట్ల రూపాయలు
మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష. అంటే దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రేపేదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష, గుడ్డుల సప్లైకి మీరు ఎందుకు 200 కోట్లు బకాయిలు పెట్టారు? చిక్కీ సప్లైకి 60 కోట్లు, చివరికి ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు 65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ 22 కోట్లు అధ్యక్ష. అంటే సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలంతా కూటమి ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష. ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరూ తెలిసిన విషయం, ఇచ్చారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా మేము నో ఫోన్, నో ట్యాబ్, వారానికి 1 సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు, సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ఏమైనా హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. రిఫార్మ్స్కి నేను లాస్ట్లో వస్తాను అధ్యక్ష, ముందర ఫినిష్ చేస్తాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, మీరు చూస్తే ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2019 నుంచి 23 వరకు చూస్తే 8.17% పిల్లలు తగ్గారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అంటే ఈ సంవత్సరంలోనే 16.61% పెరిగారు అధ్యక్ష. అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 42% ఉంటే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 30% పడిపోయింది. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ గతంలో 58% ఉంటే అది 39% పడిపోయింది అధ్యక్ష. రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ను చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం పిలుపునిచ్చారు. ప్రజాపక్షాన పోరాటానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మహానేత ఆశయ సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ జనం గుండెల్లో నాటుకుపోయిన పార్టీ అని ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. జగ్గంపేటలో స్థానిక బాలాజీ నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జగ్గంపేట టౌన్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తోట నరసింహం మాట్లాడుతూ పేదల సంక్షేమానికై వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందన్నారు. సార్ కొద్దిగా ఇలా పక్కన సార్ కొద్దిగా